అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా సబ్స్క్రైబర్స్కి కూడా ధన్యవాదాలండి. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే, మీరు పని అనుకోకుండా అలారం సెట్ చేసుకోండి. బ్రహ్మ ముహూర్తంలో 3 నుంచి 4 గంటల వరకు మధ్యలో బ్రహ్మ ముహూర్తం ఉంటుందండి. మీకు ఏదైనా తీరని కోరిక ఏదైనా ఉంటే మటుకు తప్పకుండా అవుతుందండి. ఈ ఏంజల్ మీ కోరికను నెరవేరుస్తుంది. దీనికి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఇది కొంచెం కష్టమండి. ఏదైనా కష్టపడింది మనకి దక్కదు కదండి. ఏదైనా దక్కాలంటే కష్టపడాలి. ఒకటి కావాలంటే ఒకటి మనము వదులుకోవాల్సిందే. ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఏంటంటే, పెళ్ళైన వాళ్ళైతే కొంచెం బ్రహ్మచర్యంలో ఉండండి. ఇంకా అబ్బాయిలైతే కొంచెం నాన్ వెజ్ తినకుండా కొంచెం ఒక 41 రోజు ఇది మీరు చేయాలి. చేస్తేనే మీకు మార్పు అనేది కనిపిస్తుంది. ఇది చూస్తున్నారు కదండి, ఈ సేజల్ మీరు ఇలానే మీ ఇంట్లో డ్రా చేసుకోండి. ఎల్లో కలర్ పేపర్ పైన మీరు బ్లాక్ కలర్ పెన్తో డ్రా చేసుకోండి. ఇలానే ఉండాలండి. దీని కింద మీ కోరిక ఏదైనా చక్కగా రాసుకోండి. దీనికి మీకు డిస్టర్బెన్స్ లేకుండా మీ ఇంట్లో ఒక చోట ఈ ఏంజల్కి ఒక స్థానం, ఒక ప్లేస్ ఇవ్వండి. శుభ్రంగా ఉండాలి. ఈ ఫోటో ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న ఫోటో మీరు తీయించుకోండి. కలర్ జిరాక్స్ మీరు కూర్చునే దగ్గర మీకు ఎదురుగా కనపడే విధంగా పెట్టుకోండి. అలాగే తిన ముందు మీరు ఒక క్యాండిల్ వెలిగించండి. గ్రీన్ అయినా, ఎల్లో కలర్ అయినా, గోల్డ్ కలర్ అయినా మంచివి మనకి క్యాండిల్స్ దొరుకుతున్నాయండి. అరోమా క్యాండిల్స్ కూడా ఉంటాయి, మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చేటివి. అవి మీరు అక్కడ నైటే అరేంజ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అలారం పెట్టుకోగానే మనకు మేలుకు రాగానే ఇది అనేది మీరు చెయ్యండి. దీనికి ఒక్కటి మీరు కొంచెం నిష్టగా ఉంటే మంచిది. ఏంటంటే, ఇది రాసే ముందు మీరు స్నానం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు చేతులు నీట్గా కడుక్కొని తలపైన కొన్ని నీళ్లు చల్లుకొని ఇమ్మీడియట్లీ ఒక పుస్తకం అనేది ముందుగానే రెడీ చేసుకోండి. ఆ పుస్తకంలో నేను ఇంతకుముందు చూపించాను కదా, అది మీరు డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఆ పేజ్ కింద ఇవాళ రాశారనుకోండి, ఇప్పుడు మార్నింగ్ లేసి రాయాలి అనుకుంటే నైటే మీరు ఆ ఏంజల్ అనేది మీరు డ్రా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో పేపర్లో అలానే డ్రా చేసుకోండి. మీ కోరిక అనేది చెప్పుకోండి. రోజు చేయండి. క్యాండిల్ వెలిగించాక ఆ రూమ్లో మంచి స్మెల్ వచ్చే అగరబత్తులు వెలిగించండి. మంచి ధూపం ఉండాలి. అగరబత్తులు మంచి స్మెల్ రావాలి. చందనం స్మెల్ వచ్చేటి బాగుంటుంది. రోజ్ స్మెల్ వచ్చేది బాగుంటుంది. లావెండర్ ఇలాంటి మంచి అరోమా ఫ్రేగ్రెన్స్ ఉన్నవి మీరు వెలిగించండి. మీరు ఎలా అడిగినా మీకు ప్రాబ్లమ్స్ అనేది తీరుస్తుందండి. మనీ గురించి అయితే చాలా